హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రావెల్ లాడర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో చిక్మంగళూరు ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ చిక్మంగళూరు ట్రిప్ వచ్చి మేము మా ఓన్గా ప్లాన్ చేసుకోలేదు. గో అడ్వెంచర్ అనే ట్రావెల్ కంపెనీని అప్రోచ్ అయ్యి వాళ్ళ త్రూ బుక్ చేసుకున్నాము ఈ ట్రిప్పు. ప్యాకేజ్ కాస్ట్ వచ్చి 4,500. ఈ 4,500లో ఏంటంటే వాళ్ళు మీకు అప్ అండ్ డౌన్ టికెట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఐదర్ బస్సు కానీ ట్రైన్ కానీ, డిపెండ్స్ అపాన్ ది అవైలబిలిటీ. అండ్ ఆల్సో దే విల్ ప్రొవైడ్ యూ అకామిడేషన్ ఆల్సో. మోస్ట్లీ ఈ చిక్మంగళూరు ట్రిప్ వచ్చి ఫ్రైడే నైట్ మీరు సికింద్రాబాద్లో కానీ, కాచిగూడ కానీ, నాంపల్లి కానీ మీ ట్రైన్ ఎక్కడి నుంచి ఉంటే అక్కడ ట్రైన్ బోర్డ్ చేస్తారు. మీరు ఆ నైట్ అయితే ట్రైన్లోనే పడుకుంటారు కాబట్టి సో అకామిడేషన్ నో ప్రాబ్లం. నెక్స్ట్ డే వచ్చి మీరు సోర్స్ నుంచి డెస్టినేషన్ చేరుకున్నాక అక్కడ డెస్టినేషన్లో వాళ్ళు ట్రావెల్ టెంపో మీకు రెడీ చేసి పెడతారు రైల్వే స్టేషన్ దగ్గరే. మీరు ఆ ట్రావెల్ టెంపోలో ఎక్కి మీరు లోకల్గా ఉన్న సైట్ సీయింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఈవినింగ్ మళ్ళీ మిమ్మల్ని వచ్చి మీ అకామిడేషన్ ఎక్కడ బుక్ అయ్యి ఉంటే అక్కడ మీ అకామిడేషన్లో వాళ్ళు డ్రాప్ చేస్తారు. మీరు అకామిడేషన్లో నైట్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మార్నింగ్ వాళ్ళే పిక్ చేసుకుని రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ చూపిస్తారు. మీరు ట్రైను లేదా బస్సు టైం కల్లా మళ్ళీ మిమ్మల్ని ఆ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. మీరు ట్రైన్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటారు. ఇది ఓవరాల్గా ట్రిప్ డీటెయిల్స్. మీకు 4,500 సీజన్ బట్టి ప్రైస్ కూడా చేంజ్ అవ్వచ్చు. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ. లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. చిక్మంగళూరులో మనం విజిట్ చేసే ప్లేసెస్కి వెళ్ళే దారి కూడా చాలా సీనిక్గా ఉంటుంది. వండర్ఫుల్ అసలు. గ్యాస్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మీరు నా వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మా ట్రైన్ లేట్ అవ్వటం వల్ల మేము ట్రైన్ దిగేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ట్రైన్ దిగ్గానే ట్రావెల్ టెంపో రెడీగా ఉంది, మేము అందులో ఎక్కేసాం. ఈలోపు మా టూర్ గైడ్ ఉంటాడు కదా, అతను వేరే వాళ్ళకి కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆన్ ది వేలో మాకు కెమ్మంగుడికి ఆన్ ది వేలో మధ్యలో వాళ్ళు ఫుడ్ డెలివరీ చేశారు. ట్రావెల్ టెంపో మధ్యలో కొంతసేపు ఆగి మేము లంచ్ చేసి మళ్ళీ కెమ్మంగుడికి స్టార్ట్ అయిపోయాము. మేము కెమ్మంగుడి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 అయిపోయింది. మేము ఈ కెమ్మంగుడి జీ పాయింట్కి రీచ్ అయ్యేసరికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో మేము రెయిన్ కోట్ వేసుకుని అన్నీ సెట్ చేసుకుని స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 4:40 ఎంతో అయింది. అప్పటికే వర్షం బాగుండటం వల్ల మొత్తం మేము వెళ్ళే వే అంతా మొత్తం స్లిప్పరీగా అయిపోయింది. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ వాకింగ్ దేర్. చూస్తున్నారుగా మొత్తం వాటర్. ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆన్ ది వేలో చాలా జలగలు ఉంటాయి. అవి మిమ్మల్ని ఎక్కడ పట్టుకున్నాయో కూడా తెలియదు. మీరు సాక్స్లు వేసుకున్న, షూ వేసుకున్న ఏదోలాగా మిమ్మల్ని అయితే పట్టుకుంటాయి అవి. సో అది పట్టుకుని మీరు రక్తం పీల్చేస్తున్నా కానీ మీకు తెలియదు. ఆ తర్వాత ఎప్పుడో మీరు బ్లడ్ చూసినప్పుడే మీరు రియలైజ్ అవుతారు అవి మిమ్మల్ని పట్టుకున్నాయని. సో మీతో పాటు కొంచెం టర్మరిక్, పసుపు లాంటిది క్యారీ చేయండి. అది నోటీస్ చేయగానే దాని మీద కొంచెం పసుపు చల్లితే మెల్లిగా అది వదిలేస్తుంది. నన్ను అయితే 2-3 సార్లు పట్టుకున్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి వాటి. సగం దూరంలోకి అబ్బా వెనక్కి వెళ్ళిపోదాం అనిపించింది, కానీ అక్కడికి రీచ్ అయ్యాక తెలిసింది మేము వెనక్కి వెళ్తే ఏం మిస్ అయ్యేవాళ్ళం. అబ్బా అసలు లైట్ డ్రిజలింగ్, అసలు ఆ విండ్ ఉంటుంది మిమ్మల్ని గెంటేస్తుంది అనమాట. చూసారా నా రెయిన్ కోట్ మొత్తం చిరిగిపోయింది. ఈ ట్రిప్ కోసమే తీసుకున్నాను నేను అది. ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇదే, ఇక్కడే మొత్తం చిరిగిపోయింది, పీసెస్ అయిపోయింది. అంత విండ్ అసలు మామూలు విండ్ కదా అది. చూసారా నేను నడుస్తున్నాను అనుకుంటున్నారు కదా, అదే గంటేస్తుంది నన్ను పక్కకి. కానీ వర్త్ వెళ్ళాలి అక్కడికి. మేము కూడా వెనక్కి వద్దాం అనుకున్నాం కానీ చాలా మిస్ అయ్యేవాళ్ళం. ఇదే పీక్ పాయింట్ మొత్తం. మేము ఇక్కడైతే బాగా ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే ఈవినింగ్ 6 అలా అయిపోయింది. తిరిగి వెళ్ళేటప్పుడు చిన్న వాటర్ ఫాల్ దగ్గర ఆగి మా ట్రావెల్ టెంపో దగ్గరికి చేరుకున్నాం. ఈ కెమ్మంగూడి జీ పాయింట్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి చిక్మంగళూరు చేరుకున్నాం. ఇట్ టుక్ అరౌండ్ 2 అవర్స్. మేము హోటల్కి వెళ్ళేసరికి అరౌండ్ 8:30 or 9 o'clock అయింది.
ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసుకుని ఆ నైట్ పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకే లేచి రెడీ అయ్యి అరౌండ్ 5 o'clock కల్లా టెంపో ఎక్కేసాం. వాళ్ళు నెక్స్ట్ వచ్చి ఈ ములాయంగిరి పీక్కి స్టార్ట్ అయిపోయాం. మన వెహికల్స్ని వచ్చి సర్టెన్ లొకేషన్ వరకు అలౌ చేస్తారు. ఆ తర్వాత నుంచి కంపల్సరీ వాళ్ళ జీప్లోనే మనం వెళ్ళాలి. ఒక్కొక్కరికి అరౌండ్ 50 rupees ఆర్ 100 rupees పడుతుంది ఒక జీప్లో. 4 members కానీ 5, 6, 7 ఇట్ డిపెండ్స్. వాళ్ళు ఎక్కిస్తారు ఆ జీప్లో. ఆ జీప్లోనే మీరు ఈ ఘాట్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసుకుని ములాయంగిరి పీక్ వరకు చేరుకుంటారు. ఈ ములాయంగిరి పీక్ ఎంట్రన్స్లో మీకు తినడానికి ఉన్న కొన్ని మ్యాగీ నూడిల్స్ అలాంటివి దొరుకుతాయి. మీకు ఏమైనా రెయిన్ కోట్ కావాలన్నా కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు, మీరు కొనుక్కోవచ్చు మీ దగ్గర లేకపోతే కనుక. ఇక్కడి నుంచి మీరు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది పీక్ పై వరకు. ఈ ములాయంగిరి ఈజ్ హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక. ఇది వచ్చేసి 1925 meters హైట్లో ఉంది. కర్ణాటకలో ఇది బిగ్గెస్ట్. వెస్ట్రన్ ఘాట్స్లో 23rd హైయెస్ట్ పీక్ అంటారు. చాలా బాగుంటుంది. ఇక్కడ విండ్ ఎంత ఫోర్స్గా వస్తుంది అంటే మీరు స్టెప్స్ మీద నడుద్దాం అనుకుంటారు, కానీ మిమ్మల్ని ఆ స్టెప్స్ మించే పక్కకి గంటేస్తుంది అంత విండ్. అలా స్టెప్స్ చాలా స్టీప్ ఉంటుంది, అంత కష్టమే అనిపించలేదు ఇది. ఓకే, బట్ మీరు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ వెదరు, చల్లని డ్రెజ్లింగ్ మిమ్మల్ని టచ్ అవుతా, మిస్ట్ మిమ్మల్ని టచ్ అవుతూ వెళ్తూ ఉంటుంది కదా, అది ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను వీడియోలో మీరు చూసినా నేను చెప్పిన వేస్ట్. అది మీరు అక్కడికి తప్పకుండా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. అది నేను ఈ వీడియో చేసింది కూడా అందుకే, నాకు ఏదో వ్యూస్ వస్తాయనో ఇంకోటి ఏదో కాదు. ఈ వీడియో చూసి ఒక్కళ్ళు వెళ్ళినా ఆ ఎక్స్పీరియన్స్ చూసినా చాలు నాకు. ఎక్స్పీరియన్స్ చేసి వావ్ సూపర్ అనుకుంటే చాలు నాకు. ఈ ములాయంగిరి పీక్ పైన ఒక టెంపుల్ ఉంటుంది, శివుడి టెంపుల్ అనుకుంటా. ఆ టెంపుల్కి బ్యాక్ సైడే ఈ గృహ ఉంటుంది. ఇది కూడా మంచి ఎక్స్పీరియన్సే, బాగుంది. మేము కొంచెం దూరం వెళ్ళేసరికి భయం వేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయ్యే దిగాం. చాలా బాగానే ఎక్కువ టైమే స్పెండ్ చేసాం ఇక్కడ. అక్కడ వెదర్ ఎలా ఉంటుందంటే మీకు అక్కడి నుంచి రాబుద్ది కాదు, అంత బాగుంటుంది వెదర్ ప్లెజెంట్గా. ముందే చెప్పినట్టే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే. నేను ఎంత చెప్పినా వేస్ట్. ఇది మిస్ చేయకూడని ప్లేస్ ఇది. అరౌండ్ 8 o'clock మేము ఇక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం వేరే లొకేషన్కి వెళ్ళడానికి. బ్యూటీ ఆఫ్ చిక్మంగళూరు ఏంటంటే మీరు ఎంత దూరం ట్రావెల్ చేసినా మీకు అసలు ఆ ట్రావెల్ చేసినట్టే అనిపించదు. ఎందుకంటే మీరు విండోస్ ఓపెన్ చేసి బయటకు చూస్తే ఆ సీనిక్ లొకేషన్స్ ఉంటాయి, మాటల్లో చెప్పలేమన్నమాట. చూస్తున్నారుగా మీరు ఎంత హైట్లో ట్రావెల్ చేస్తున్నారు, ఎంత పైనుంచి ఆ చుట్టుపక్కల ఉన్న కొండలు పచ్చగా ఎంత బాగుంటుందంటే మధ్యలో చిన్న పాండ్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. చూసారా ఇక్కడ వెహికల్స్ ఆపుకుని మరీ ఆ వ్యూ ఎంజాయ్ చేయడానికి ఎన్ని వెహికల్స్ ఆగినాయో. అలా ఒక్కదాని తర్వాత ఒకటి అసలు మీరు చూస్తూనే ఉంటారు. అసలు మేము ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నాం ఏమీ పట్టించుకోరు. అంత అందంగా ఉంటుంది ఆ ఘాట్ సెక్షన్ అంతా, ఆ కొండలు, ఆ పచ్చదనం సూపర్. అంత ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చూసారా టైం ల్యాబ్స్ పెట్టాను ఎంత బాగుందో. కొన్ని చోట్ల అయితే చీకటి అయిపోయినట్టు ఉంటుంది, ఎందుకంటే ఆ చుట్టుపక్కల మొత్తం చెట్లతో మూసేసి ఉంటుంది రోడ్డు మొత్తం. మనందరం బిజీగానే ఉంటాం. ఆ బిజీ టైం నుంచి ఒక్క వీకెండ్ జస్ట్ 2 days మీరు పక్కకి పెట్టారంటే ఈ వీడియోలో మీరు చూసిన అన్ని లొకేషన్లని కవర్ చేయొచ్చు. ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఎన్నో వీకెండ్స్ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఒక్క వీకెండ్ కేటాయిస్తే మీరు
చాలా రిలాక్స్ అవుతారు. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ జరీ ఫాల్కి రీచ్ అయ్యేటప్పుడు మీరు చేసే జీప్ రైడ్ ఉంటుంది. అబ్బా అబ్బా అబ్బా, ఏం రైడ్ అది! బంపీ రైడ్ అంటే అల్టిమేట్. అంతే, మీరు జీప్లో నుంచి గట్టిగా పట్టుకోపోతే కింద పట్టడం గ్యారంటీ. ఈ జరీ ఫాల్ అయితే అల్టిమేట్ ఉంది అసలు. మీరు జీప్లో వచ్చినా కానీ కొంచెం దూరం ట్రెక్ చేసుకుంటానే వెళ్ళాలి. అలా ట్రెక్ చేసుకున్నాక మీరు వాటర్ ఫాల్కి రీచ్ అవుతారు. అక్కడ చేంజింగ్ రూమ్స్ అవి కూడా ఉంటాయి, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. కొండలపై నుంచి 2-3 స్టెప్స్ కింద వస్తూ ఉంటుంది వాటర్. కొందరైతే ఆ 5 స్టెప్ వరకు కూడా వెళ్తున్నారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఆ వాటర్ అయితే. వెనక్కి కొండ నుంచి వాటర్ పడుతుంటే మేము వాటర్కి బ్యాక్ సైడ్ వెళ్ళి ఉండేవాళ్ళం కొంతసేపు. యాజ్ యూజువల్ కొన్ని ఫొటోస్ అయ్యే క్లిక్ చేసుకోవాలి. మనం నెక్స్ట్ చూడబోయే లొకేషన్ వచ్చి సిరీ కేఫ్. గైస్, మీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపించి జస్ట్ గో. వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి వాళ్ళకు కుదరక మీకు కుదరక డ్రాప్ అయితే అవ్వద్దు. ఈ గో అడ్వెంచర్ లాంటి టూర్ ప్యాకేజ్ కంపెనీతో మీరు టూర్ బుక్ చేసుకుని సింగిల్గానే వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళాక మీకు చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. యూ విల్ నెవర్ డిసప్పాయింట్. ఈ సిరీ కేఫ్ వచ్చి ఫేమస్ ఫర్ కాఫీ. ఇఫ్ యు ఆర్ ఏ కాఫీ లవర్ యూ విల్ గెట్ ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ హియర్. యూ కెన్ ట్రై ఆల్సో దేర్. చాలా బాగుంటాయి కాఫీలు అయితే. మటుకి చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్. అసలు వాళ్ళు సేల్ చేస్తారు కూడా ఇక్కడే పక్కన స్పైసెస్ కూడా కొన్ని స్టోర్స్ ఉంటాయి. మీకు కావాలంటే మీరు స్పైసెస్ కూడా అక్కడ పర్చేజ్ చేయొచ్చు. కొన్ని హ్యాండ్లూమ్స్ లాంటివి చాలా స్టోర్స్ ఉంటాయి సైడ్. మీరు సైడ్ వాక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆ స్టోర్స్ కనబడతాయి. మీరు ఏమైనా కావాలంటే ట్రై చేయండి. ఇక్కడే మీరు లంచ్ కూడా చేసుకోవచ్చు. స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక రెస్టారెంట్ లాంటిది ఉంది, అక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడ లంచ్ చేసుకొని మేము నెక్స్ట్ లొకేషన్ వచ్చి హెర్కులే లేక్ అని ఉంటుంది. మీరు ఆ హెర్కులే లేక్ దగ్గరికి రీచ్ అవుతారు. మేము ఇక్కడే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, కొన్ని చాలా తీసుకున్నాం. లొకేషన్ నచ్చి చాలా బాగుంది. వెనకాల అది ఎలా చేశారో నాకు అర్థం కాలేదు, చాలా బాగుంది. అలా ఎలా పెంచారో కూడా తెలియదు గ్రీనరీతో దాన్ని. కొంచెం అయితే నాకు తెలిసి ఫ్యాబ్రికేటెడ్ అయి ఉంటుంది. కొంచెం ఏమో న్యాచురల్గా గ్రాస్ని లాన్ని అలా చేసినట్టున్నారు. ఈ హెర్కులే లేక్ వచ్చి సన్సెట్కి చాలా ఫేమస్. లేక్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మేమైతే చాలా టైం స్పెండ్ చేస్తాం ఇక్కడ కొన్ని వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. లేక్ అయితే మటుకి బ్యూటిఫుల్ అనమాట. నాకు ఈ లేక్ చూడగానే ఊటీ లేకే గుర్తొచ్చింది. చాలా బాగుంటుంది ప్లెజెంట్గా. ఆ స్కై అంతా అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూస్ వచ్చేది. ఫోటోషూట్కి అయితే ది బెస్ట్ లొకేషన్. మీకు కావాల్సిన ఫొటోస్ తీసుకోండి ఇక్కడ. ఇంతవరకు వీడియో వాచ్ చేశారంటే డెఫినెట్గా నా వీడియో మీకు నచ్చే ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. మీకు కుదిరినంత టైం ఈ లేక్ దగ్గర స్పెండ్ చేయండి. ఆ తర్వాత మీ ట్రావెల్ టెంపో వాళ్ళు మీకు టికెట్స్ బస్సుకు బుక్ చేస్తే బస్ స్టాండ్లోని, ట్రైన్కి బుక్ చేస్తే రైల్వే స్టేషన్లోనే డ్రాప్ చేస్తారు.
మీరు అక్కడ ట్రైన్ బస్సు ఎక్కి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా హైదరాబాద్ చేరుకుంటారు. ఇలా మీ 2 డే ట్రిప్ ఎండ్ అవుతుంది.